ఈ స్తోత్రము శిఖరిణి వృత్తం అనే ఛందస్సులో కలదు. ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యము. అన్ని మంత్ర స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని కూడా జపించడానికి ముందుగా గురువును స్మరించాలి, తర్వాత ఋష్యాదులను స్మరించాలి, తర్వాత అంగన్యాస కరన్యాస ధ్యానము పంచోపచారములు చేసి శ్రద్ధతో భక్తితో నిర్మల నిశ్చల హృదయంతో స్తోత్రాన్ని పఠించాలి. ఈ సౌందర్యలహరి స్తోత్రానికి ఋషి గోవింద, ఛందస్సు అనుష్టుప్, దేవత శ్రీ మహాత్రిపుర సుందరీ దేవి, బీజము శివ శక్త్యా యుక్త, శక్తి సుధా సింధోర్మధ్యే, కీలకం జపో జల్పః శిల్పం.